తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. NH65 పై పలుచోట్ల వాహనాలు స్తంభించే అవకాశం ఉంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. ఈశ్వరాచారి, రద్దీ నేపథ్యంలో వాహనదారులకు పోలీసులు సూచనలేంటి? ప్రస్తుతం రద్దీ ఎలా ఉంది? పవిత్ర హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ అయితే నెలకొంది. ముఖ్యంగా సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు ఈ తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్నటువంటి NH65 రద్దీగా మారుతుంది. అయితే పండక్కి 3 రోజుల ముందుగానే సెలవులు రావటం, వరుస సెలవులు రావడం తోటి ఇవాళ ఉదయం నుంచే కూడా వాహనాల రద్దీ అయితే పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఏపీకి చెందిన వారందరూ కూడా విద్య, వ్యాపారం, ఉద్యోగం వివిధ కారణాలతోటి హైదరాబాద్ వచ్చి ఉంటారు. వీళ్ళందరూ కూడా వరుస సెలవులు రావటం, తర్వాత కళాశాల పాఠశాలలు కూడా సెలవులు రావడం తోటి ఉదయం నుంచి కూడా వీళ్ళందరూ వాళ్ళ యొక్క పల్లెలకు, స్వగ్రామాలకు వెళ్ళడానికి ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే ప్రధాన రహదారి NH65. ఈ NH65 సాధారణంగా హైదరాబాద్ దృష్టికొండ నుంచి మన చౌటప్పల్, పంతంగి టోల్ ప్లాజా వరకు రావాలంటే సుమారు 1 గంటల సేపులో రావచ్చు. అయితే ఈ పండగ నేపథ్యంలో వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల సుమారు 3 గంటల నుంచి 4 గంటల పాటు ఓన్లీ దిల్సుఖ్ నగర్, LB నగర్, హయత్ నగర్, వడపల్లిపురం, అబ్దుల్పురం ఎట్టు, రామోజీ ఫిలిం సిటీ, పంతంగి టోల్ ప్లాజా, చౌటప్పల్ ఇక్కడ వరకు రావడానికి సుమారు 3 గంటల నుంచి 4 గంటల వరకు పడుతుంది. అయితే ఈ క్రమంలో ప్రయాణికులకి ఎవరు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. అయితే దీనికి ఈ రహదారి కాకుండా దీనికి ప్రత్యామ్నాయంగా రహదారులు కూడా ఏర్పాటు చేశారు. అదే ఇప్పటికే సూచనలు కూడా చేశారు. అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరేవారు గుంటూరు వెళ్లాలంటే సాగర్ బైపాస్ నుంచి కూడా వెళ్లే విధంగా కూడా తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులందరూ కూడా భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు వెళ్లి అక్కడి నుంచి నార్గిటిపల్లి చేరితే ఇక్కడికి ట్రాఫిక్ సమస్యలు తీరే విధంగా కూడా తగిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లే వారందరూ కూడా ఓవరాల్ పైకి వెళ్లి గట్కేసుల్లో ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవే పైకి ప్రవేశించవచ్చు. సికింద్రాబాద్, తార్నక్, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరి చేరుకునే అవకాశం ఉంది. ఇలా కనుక మనం ప్రయాణించినట్లయితే ఇక్కడ వాహనాలు రద్దీ దిక్కుతుంది. ప్లస్ మనం ఎక్కడ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోకుండా ప్రయాణం కూడా సాఫీగా సాగే విధంగా కూడా ఉంటుంది. అయితే సాధారణ రోజుల్లో చూసుకున్నట్లయితే మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు సాధారణంగా పంతంగి టోల్ ప్లాజా వైపు అయితే 20,000 నుంచి 30,000 వాహనాలు అయితే ప్రయాణిస్తుంటాయి. శని, ఆదివారాల్లో మాత్రము ఇక్కడ 30,000 నుంచి 40,000 వాహనాలు వెళ్తుంటాయి. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో అయితే యావరేజ్ గా ప్రతిరోజు కూడా 60,000 నుంచి 80,000 వెళ్లే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంచనా వేశారు. ఈ రోజు అదేవిధంగా రేపు కూడా సుమారు 60,000 నుంచి 80,000 వాహనాలు వెళ్తుంటాయి. సో దీనికి అనుగుణంగానే ఇక్కడ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాము. అందరూ కూడా ప్రయాణికులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే సాగర్ నుంచి కూడా గుంటూరు వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు వైజాగ్ వెళ్లే వాళ్ళు కానీ, విజయవాడ వెళ్లే వాళ్ళందరూ కూడా ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులందరూ కూడా భువనగిరి, చిట్యాల మీదుగా కనుక వచ్చినట్లయితే కొంత ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది, ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది చెప్పి అయితే అధికారులు ఇప్పటికే వాళ్ళు సూచనలు చేశారు. పోలీసు సిబ్బందిని కూడా పటిష్టంగా ఎక్కడికెక్కడ ప్రధాన కోణాల వద్ద కూడా పోలీసులను అయితే భారీగా మోహరించి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అయితే ఇక్కడ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ ప్రమాదాలు కూడా అత్యధికంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మొత్తం ఒక 17 బ్లాక్ స్పాట్లు అధికారులు గుర్తించారు. ఈ 17 బ్లాక్ స్పాట్ల వద్ద అయితే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. చిట్యాల, చౌటప్పులు, పెదకాపర్తి ఇలాంటి ప్రధాన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ వాహనాల రద్దీ అయితే అధికంగా ఉండే అవకాశం ఉంది. కిలోమీటర్ల మేర అయితే బాలు తీరే అవకాశం ఉంది. అయితే దీనికి అనుగుణంగానే ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ నుంచి బయలుదేరే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రత్యామ్నాయ మార్గాలతో వెళ్తే ఏపీకి సులభంగా చేరుకోవచ్చు, ప్రయాణం కూడా సాఫీగా చేరుకోవచ్చు అని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగానే ఈ ప్రధాన మలుపుల దగ్గర అదేవిధంగా జంక్షన్ల వద్ద కూడా ఇప్పటికే ఆ డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడ ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేకంగా కొంతమంది ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఏదైతే మలుపులు ఇచ్చారో ఆ మలుపుల వద్ద మలుపులు తీసుకొని ఏపీకి క్షేమంగా వెళ్లాలని చెప్పి కూడా ప్రయాణం మొత్తం కూడా సాఫీగా చేసుకోవాలని కూడా అధికారులు పలు సూచనలు అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ హైవే సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ధన్యవాదాలు ఈశ్వర్.